దేశంపై ఉగ్రదాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందా? ఏ క్షణమైనా దేశంలో దాడులు జరగవచ్చా? నిఘా సంస్థల హెచ్చరికలు ఏంటి? దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చి విచారిస్తున్న తరుణంలో నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని, డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీ మార్గాల ద్వారా తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అలర్ట్ చేశాయి. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకుని సిఎస్ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణ హోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. పాకిస్తాన్ కు చెందిన కెనడా జాతీయుడైన రాణా 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 3 ఉగ్రవాదులు మృతి చెందారు. మరికొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్ వద్ద ఉన్న నియంత్రణ రేఖ దగ్గర ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఎన్కౌంటర్ లో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన ఆర్మీ అధికారి కుల్దీప్ చంద్ ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో కుల్దీప్ చంద్ తీవ్రంగా గాయపడ్డారు. కేరీబత్తల్ ఏరియా వద్ద ఉన్న ఓ నదీ సమీపంలో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. అలర్ట్ గా ఉన్న ఆర్మీ వారి కదలికలపై కన్నేసింది. ఆ ఉగ్రముఖులపై సైన్యం ఎదురుకాల్పులు చేసింది. మొదట గాయపడ్డ జేసీఓ ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని అదనపు బలగాలతో విస్తృతంగా జల్లెడ పడుతున్నారు.